నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను భార్గవి. ఖమ్మం మార్కెట్ పీఠం ఎవరిది? మార్కెట్ యార్డ్లో చక్రం తిప్పేది ఎవరు? అమాత్యుల అనుగ్రహం ఎవరికి ఉంది? ఎమ్మెల్యేల ఆశీర్వాదం ఎవరిపై ఉంది? అనుచరులకే పట్టం కట్టాలన్న ఆలోచనతో ఉన్న మంత్రులు ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 మార్కెట్ యార్డుల్లో ఎవరు పట్టు దక్కించుకోబోతున్నారు? కొత్తగా ఏర్పాటైన 2 మార్కెట్ యార్డుల్లో ఉనికి చాటుకునేది ఎవరు? మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో మంత్రుల స్కెచ్ ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల పదవుల కోసం పలువురు పావులు కదుపుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం తమ అనుచరులకే పదవులు కట్టబెట్టే విధంగా అమాత్యుల దగ్గర స్కెచ్ వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 14 వ్యవసాయ మార్కెట్లుండగా కొత్తగా చింతకాని, ముదిగొండలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. మిగిలిన వాటిలో మార్కెట్ పీఠం కోసం పెద్ద పీఠమూడే కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లకు రిజర్వేషన్ ప్రాతిపదికన కమిటీలు నియామకం చేపట్టింది. ప్రతి మార్కెట్కు 14 మంది పాలకవర్గ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. అందులో మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు 2 వ్యాపారులుండాలి. చైర్మన్ పదవికి కూడా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసింది. ఈ కమిటీ పదవీ కాలం 1 ఏడాదిగా నిర్ణయించింది. పాలకవర్గం పనితీరు బాగుంటే 6 నెలల చొప్పున 2 సార్లు పొడిగించేలా వీలు కల్పించింది. ఆ తర్వాత పదవీ కాలాన్ని 2 ఏళ్లకు పెంచి 6 నెలల చొప్పున 2 సార్లు పొడిగించే వెసులుబాటు కల్పించింది. అయితే రిజర్వేషన్ పద్ధతి అమలుతో కొన్ని వ్యవసాయ మార్కెట్లు పాలకవర్గాలు లేక ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కమిటీల ఏర్పాటుకు అనువుగా ఉండేందుకు ఉన్న కమిటీలను రద్దు చేసింది. ఇంతలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీలో ఉన్న మార్కెట్ కమిటీ పదవులను పీసా చట్టం ప్రకారం తమకే కట్టబెట్టాలని కొందరు ఆదివాసీలు కోర్టును ఆశ్రయించారు. ఇక ఏజెన్సీలోని మార్కెట్ కమిటీలను పూర్తి స్థాయిలో గిరిజనులు, ఆదివాసీలకే కేటాయించాలనే డిమాండ్తో అక్కడ పాలకవర్గం నియామకం జరగడం లేదు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మైదాన ప్రాంతంలోని 8 మార్కెట్ కమిటీలకే పాలక వర్గాలను నియమిస్తుందా, లేక ఏజెన్సీలోని 6 మార్కెట్ కమిటీల నియామకం కూడా చేపడుతుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలోని 2 మార్కెట్ కమిటీల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎస్సీ కేటగిరీకి చెందిన ఆనంద్ బాబు, కల్లూరు నుంచి జనరల్ మహిళ బి నీరజ పేర్లను ప్రతిపాదిస్తూ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అందిన ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం జిల్లా మార్కెటింగ్ శాఖ పరిశీలనకు పంపించింది. పరిశీలన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపుతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది నాయకులు పార్టీ గెలుపులో తాము కీలక పాత్ర పోషించామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను ఆశ్రయిస్తున్నారు. తాము పార్టీకి చేసిన సేవలను గుర్తించి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని కోరుతున్నారు. మరి అమాత్యుల అనుగ్రహం ఎవరి మీద ఉందో, ఎవరు ఏ మేరకు ఎవరిని ప్రసన్నం చేసుకుంటారో, ఖమ్మం మార్కెట్ పీఠం ఎవరి వశం కాబోతోందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.